4న జరపబోయే వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఆదోని టీడీపీ నేత గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపునిచ్చారు. జగన్ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇప్పుడే ఏ మొహం పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నామని గుడిసె కృష్ణమ్మ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మురళి, కపటి బూత్ కన్వీనర్ మహాదేవ, మాజీ ఎంపీటీసీ తిమ్మారెడ్డి, రాఘవారెడ్డి, బాబురావు, విజయ్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బయటికి పంపి పోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి పిలుపునివ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏం పెట్టుకొని మీరు అడుగుతున్నారు? వెన్నుపోటు దినోత్సవం మీరా మేమా? ఈ వెన్నుపోటు ప్రజలను పొడిచింది. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను బయటికి పంపించేసి లులు మాల్, అదేవిధంగా అమర్రాజ్ బ్యాటరీస్ ఇట్లాంటివన్నిటినీ బయటికి పంపి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు 117 జీవో నెంబర్ తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో సీటు లేకుండా చేసి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు టిట్కో ఇండ్లు దాదాపుగా 4 లక్షల టిట్కో ఇండ్లు 2014 నుంచి 19 మధ్యలో రెడీ అయినవి లబ్ధిదారులకు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఇసుక రీచులు అయితేనేమి, మైనింగ్లో అయితేనేమి, అడవులు కబ్జా చేయడంలో కానీ, భూ కబ్జాలో కానీ, ఇలా అనేక చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కానీ మీ వర్గాల వాళ్ళు అంటే వైసీపీలో చెందిన కొంతమంది నాయకులు కబ్జా చేసుకొని వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు లిక్కర్ మాఫియా తీసుకుంటే మనం రోజు కథలుగా టీవీల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా సంచలనాలు ఈరోజు బయటపెడుతున్నారు. లిక్కరు, మద్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్నే నువ్వు చీప్ లిక్కర్ అన్ని అనేక లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి వేల కోట్లు ధనార్జన చేసి మద్యం ప్రియులకు వెన్నుపోటు పొడిచింది ఎవరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగాలకు ఆశలు కల్పించి 2019 నుంచి 24 వరకు వాళ్ళకి ఎటువంటి జాబులు లేకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది మీరా అని నేను అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి పిలుపునివ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏం పెట్టుకొని మీరు అడుగుతున్నారు?